నమస్తే మావాస్. వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మావా. అస్సలు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిస్తుంది. ఓకే, ముందుగా మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా. చేశారు కదా, డన్. ఇక మ్యాటర్లో పోతే, రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ మన ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది మావా. అందులో భాగంగా మావోయిస్ట్ అధిపతి అయిన టాప్ లీడర్ అనే నంబాలా కేశవరావు అనే మావోయిస్ట్ లీడర్ హతమయ్యాడు మావా. ఇతన్నే అలియాస్ బసవరాజ్ అని కూడా అంటారమ్మా. సో డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు మా ఇతన్ని, ఎందుకంటే గుర్తుపట్టకుండా ఉండడం కోసం. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకున్నది మా, ఏంటిదంటే మార్చ్ 31 అక్టోబర్ 2026 ఈలోపు మావోయిస్టులు లేని భారతదేశంగా చూడాలని మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిక్లేర్ చేసింది మావ. దీన్నే ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టింది మావ. సో ఈ ఆపరేషన్ కగార్లో చేపట్టిన ఆపరేషనే ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ రీసెంట్గా జరిగినది. సో ఇక ఈ కేశవరావు విషయానికి వస్తే, శ్రీకాకుళం డిస్టిక్ చెందిన వ్యక్తి అండ్ తన ఇమ్మీడియట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎక్కడ మన ఈ ఆర్ఈసీలో, వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి వెంటనే పీపుల్స్ వార్ గ్రూప్లో జాయిన్ అయిపోయింది మామ. ఈ విశాఖ జిల్లా యొక్క కమిటీ మెంబర్గా స్టార్ట్ చేసిండు మామ అతని కెరీర్. అక్కడి నుంచి అంచెలుగా ఎదుగుతూ టాప్ జనరల్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళిపోయింది మావ. ఈయన హయాంలో చాలా పెద్ద సంఘటనలు జరిగినాయి మావ. అవేంటి అంటే, ఒకటి 2003 సంవత్సరంలో అక్టోబర్ 1న చంద్రబాబు మీద నక్సల్ అటాక్ జరిగింది. ఈ అటాక్కు బ్యాక్గ్రౌండ్ ప్లేయర్ కూడా మన ఈ కేశవరావు గారు. రెండవది 2008 సంవత్సరంలో కూడా దాదాపు 36 మంది కమాండోస్ చనిపోవడానికి గల ప్రధాన సూత్రధారి కూడా ఈ నంబాలా కేశవరావు కీలక పాత్ర పోషించడము. అండ్ రీసెంట్గా మన ఛత్తీస్గఢ్ స్టేట్లో దంతెవాడ అనే డిస్టిక్లో చింతల్లాల్లో ఒక పెద్ద సంఘటన జరిగింది మామ. దీనినే చింతల్లాల్ సంఘటన అని కూడా అంటారు. సో ఈ ఆపరేషన్లో దగ్గర 76 మంది సిఆర్ఎఫ్ జవాన్లు మన ఇండియన్ గవర్నమెంట్ కోల్పోయింది మావ. అండ్ 2018లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మినిస్టర్ మీద కూడా పెద్ద అటాక్ జరిగింది మావ. దీనికి కూడా ప్రధాన సూత్రధారి మన ఈ నంబాలా కేశవరావు. సో ఇలా జరుగుతున్న క్రమంలో మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఆపరేషనే ఈ ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్కు తోడుగా ఇంకొక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది మామ, అదే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఈ ఆపరేషన్ తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర ఈ ఏరియాలో బార్డర్లలో స్టార్ట్ చేసింది మామ. నక్సల్స్ లేకుండా ఈ ఏరియాలలో నక్సలిజం ఉండకుండా చేయడమే మెయిన్ ఉద్దేశం దీన్ని. లాస్ట్ 1 year నుండి చూసుకుంటే నక్సలిజంలో ఎవరెవరైతే ఉన్నారో ఈ మావోయిస్టులు టాప్ లీడర్స్ అందరూ హతమవుతూ ఉన్నారు మావ. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇండియన్ గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ఈ నక్సలిజం లేకుండా ఉండడం కోసం చాలా పక్కా ప్లాన్ వేస్తున్నదని అర్థం చేసుకోవచ్చు మావ. సో మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావ.